అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందుశ్రీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి నా మార్నింగ్ రొటీన్. ఈ మార్నింగ్ రొటీన్ మొత్తం క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్. ఎందుకు ఇంత క్లీనింగ్ అనుకుంటున్నారా? చెప్తాను. అండ్ క్లీనింగ్ చేస్తూ అండ్ ఆ క్లీనింగ్ ఇంత క్లీనింగ్ చేయడానికి ఇల్లు ఈ రేంజ్లో ఉండటానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి అన్నది తెలుసుకుంటూ ఇంకా పనుల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక టైంలో చిన్న చితిగా గొడవ అవ్వటం కామనే కదా. అదే మా ఇంట్లోనూ జరిగిందనమాట. ఇంకా మా వారికి నాకు ఏదో చిన్న చిన్నగా గొడవ అయింది. ఇంకా దాని గురించి నేను ఒకరోజు మొత్తం స్ట్రైక్ అయితే చేశాను అనమాట. ఏమీ తినకుండా ఏమీ చేయకుండా. అప్పుడు ఇంకొక రోజుకే మా వారికి ఇంకా చుక్కలు కనిపించినట్టుంది. తల్లి నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటాను అనేసి అని అయితే చెప్పారనమాట. అంతే కదా, అన్ని దగ్గర తెచ్చి అందిచ్చి చేస్తూ ఉంటే వీళ్ళకి ఏం అర్థం కాదు. ఒక్కసారి మనం ఎంత పని చేస్తున్నామో వాళ్ళ మీద ఒక్క రోజు వదిలేస్తేనే కానీ మన విలువ అన్నది తెలియదండి. ఇంకా అందుకనే నేనైతే మా వారి మీద పూర్తిగా మా పిల్లలు ఇద్దరిని కూడా వదిలేశాను. నన్ను ఏది అడిగినా సరే వెళ్ళి నాన్నగారిని అడగండి, నాన్నగారు ఇస్తారు అని చెప్తా ఉంటే నన్ను తిట్టలేరు, వాళ్ళకి ఇవ్వకుండా ఉండలేరు, అమ్మని వెళ్ళి అడుగు అని అనలేరు. మా వారికైతే బాగా చుక్కలు కనిపించినాయండి. నన్నేదో అందామనుకున్నారు కానీ పాప మా ఆయనకే పనిష్మెంట్ కింద అయ్యిందనమాట. కానీ తర్వాత అర్థమైందండి, ఆయనకంటే కూడా ఎక్కువ పనిష్మెంట్ నాకే వచ్చిందని. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడికక్కడ ఎండిపోయి పాలయ్యి వంపేసినట్టున్నారు మా పెద్ద పాప. ఆ పాలయ్యి ఎండిపోయి అసలు కిచెన్లోకి వచ్చేటప్పటికి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేసింది. అబ్బా, అసలు ఇదంతా తోమి ఆ స్మెల్ మంచి స్మెల్ రావటానికి ఒక్కసారి కాడ 4 సార్లు తుడుచుకుని పాముకుని, హరి భగవంతుడా ఎంత పని చేసుకున్నానో. ఒక్కరోజు అలిగినందుకు ఇంత పని చేయాలని నాకు తెలియలేదండి అప్పుడు. ఇంకెప్పుడు కూడా అలగను. అలిగినా సరే నాకే తిరిగి ఇదవుతుందని అర్థమైందనమాట. ఇంకా అసలు అలగకూడదని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైందా అన్నది నాకైతే కామెంట్ చేయండి. నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. ఒక్కరోజు అలిగి పడుకుంటే ఇంత పని చేయాలా మళ్ళా అనిపించింది. దేవుడా, ఈ మగవాళ్ళుగా పుడతమే హాయ్ అండి. చక్కగా బయటికెళ్ళొచ్చు, వర్క్ చేసుకోవచ్చు, చక్కగా రావచ్చు. ఏదైనా కోపం వచ్చిందంటే పెళ్ళాం ఇంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని చెడామడా 4 తిట్టేసి ఆ కోపం తీర్చుకోవచ్చు. కానీ ఆడవాళ్ళకి ఏముంది చెప్పండి, బయటికెళ్ళటానికి ఉండదు, ఇంట్లోనే ఉండాలి. కోపం వచ్చినా ఏమొచ్చినా ఆ గిన్నెల మీదో ఆ డోర్ల మీదో చూపించుకోవాలి తప్ప మనిషి మీద చూపించుకోవడానికి అవుతుందా? ఇదిగోండి ఇంకా భోజనాలు గట్రా కూడా ఎవరం చేయలేదు కదా. ఆ భోజనాలు అవి కూడా మిగిలిపోయినాయి. ఇంకా పిల్లలకి అయితే తినిపించేసామనమాట. నాతో పాటు మా వారు కూడా తినలేదు పాపం. నేను తినలేదనేసి. ఇంకా అది చూసాక ఇంకా బాధ అనిపించింది. అయ్యో, నేను పస్తుంటమే కాకుండా ఆయన్ని కూడా పస్తు పెట్టానే అనిపించింది అనమాట. అంతే కదా, మనకి కోపం ఉన్నంతసేపు ఏం పట్టదు. అండ్ వన్స్ ఒకసారి కోపం తగ్గిపోయాక ఎవరు తినకపోయినా, ఎవరు తాగకపోయినా, ఎవరికి ఏదైనా అవరకపోయినా ఎంత బాధ అనిపిస్తుందో కదా. అంతేనండి, ఆడవాళ్ళం చాలా మెత్తని స్వభావికం అని అందుకే అంటారేమో, నాకైతే అర్థం కాదు. అసలు ఎంత బాధ అనిపించిందో మా వారు కూడా తినలేదు అనేటప్పటికి. ఇంకా గ్యాస్ పొయ్యి అది కూడా నీట్గా తోమేసుకున్నాను. అండ్ ఆ రోజున ఏంటంటే మాకు గొడవ అయిన రోజున బిర్యానీ చేశానండి. ఆ బిర్యానీ కూడా ఎవరం తినలేదనమాట. ఆ బిర్యానీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అది ఇంకా ఇక్కడ మాకు వాటర్ వదలటానికి ఒక అబ్బాయి వస్తాడు, తనకైతే ఇచ్చేస్తాను. ఇంకా గ్యాస్ కట్టు, పొయ్యలు, అంటులు మొత్తం అన్నీ క్లీనింగ్ అయింది అనమాట. ఓరి భగవంతుడా, ఎన్ని అంటలో నిజంగా మీరు చెప్తే నమ్మరు. 2 అవర్స్ పట్టినాయండి మొత్తం అంటులన్నీ తోమటానికి. నిజంగా 2 అవర్స్ అయితే టైం పట్టింది. అందులోనూ నేను టైం పెట్టుకుని చేస్తానేమో, ఆ టైం కూడాను 3 సార్లు అలారం కొట్టేసింది అనమాట. అయినా తోమలేకపోతున్నా, ఎంత ఫాస్ట్గా తోముతున్నా వస్తానే ఉన్నాయి. మొత్తం ఇల్లంతా గ్లాసులు, గరిటెలు, స్పూన్లు. ఇంకా నేను మాట్లాడలేదు కాబట్టి మా పిల్లలు కూడా మంచిగా మొత్తం అంతా అల్లరి చేసేసారనమాట. ఇంకా మా పెద్ద పాప ఏదో మాట్లాడుతూ ఉంటే ఇంకా తనతో మాట్లాడుకుంటూ ఇవన్నీ కూడా చదువుతున్నా అనమాట. మొన్న పెళ్ళికెళ్ళొచ్చామండి. పెళ్ళికెళ్ళొచ్చినప్పుడు ఆ పట్టుబట్టలు అవి కట్టామన్నమాట. ఇంకా అవి మడతేసి పెట్టేటానికి ఇంకా నాకు నచ్చలేదనమాట. ఇంకా అందుకోసమని కొంచెం సర్పు వేసి అది షాంపూ వేసి ఒకసారి జాడిచ్చేసుకుందాము అనేసి తీసుకెళ్తున్నాను అనమాట. అలాగే షాంపూ వేసి జాడిచ్చేసి నేను అసలు ఎండలో వేయనండి. నీరెండ కాదు కదా, అసలు ఎండలో బయటే ఆరబెట్టానమాట పట్టుబట్టలు అనేవి. ఇంట్లోనే
ఆరబెట్టేసుకుని ఒక్క 10 నిమిషాలు మాత్రం బట్టలు వేడెక్కేదాకా ఎండలో వేసి ఇంకా తీసుకొచ్చేసి అవి చక్కగా ఐరన్ చేసి అయితే బీరువాలో పెట్టేసుకుంటూ ఉంటాను. మా మా పిల్లల బట్టలు, నా బట్టలు నేను ఇంట్లోనే చేసుకుంటా. మా వారి ఒక్కరియి మాత్రం బయటికి పంపిస్తామనమాట ఐరన్ కోసం. ఎందుకంటే అవిని గెంజది పెడతానేమో వైట్ డ్రెస్సులేమో అసలు బాగా ఐరన్ అవ్వాలి. అది ఇంట్లో అయితే అంత పర్ఫెక్ట్‌గా రావన్నమాట. ఇంకా అందుకోసమనేసే మా వారి బట్టలు ఒక్కటే మాత్రం బయటకే ఇచ్చేస్తూ ఉంటాము. ఇంకా పక్క బట్టలు అవి కూడా సదరేసుకున్నాను గదా! ఇంకిప్పుడు ఈ రౌండ్ టేబుల్ ఉంది అనమాట. ఈ రౌండ్ టేబుల్‌ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. యాక్చువల్‌గా అయితే దీన్ని వారానికి ఒకసారి అంటే ఎవ్రీ సండే మాత్రమే క్లీన్ చేస్తాను. కానీ ఇవాళ కూడా క్లీన్ చేస్తాను. మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా చేస్తాను. అలాగే నేను ఆయిల్ ఒకటి కాచాను కదా! ఆ ఆయిల్ అయిపోతే ఇంకా చిన్న థమ్సప్ బాటిల్ అయితే పెట్టుకుని ఆ థమ్సప్ బాటిల్ అయితే వేసుకుంటున్నా. చిన్న థమ్సప్ బాటిల్ భలే స్ట్రాంగ్ ఉంటదండి. ఆయిల్ అది ఇలా వేసుకొని వాడుకోవడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటదనమాట. ఇంకా నేనెప్పుడు కూడా ఇలాగా థమ్సప్ బాటిల్‌లో వేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా డైనింగ్ టేబుల్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నా. ఇంకా దేవుడి గుడిలో ఉండేటువంటి అక్షింతలు తెచ్చేసి ఆ అక్షింతలతోటి ఆడారనమాట. అవి అన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడా తుడిచేసుకుని ఇంకా ఆయిల్ అయితే వంపేసారనమాట డైనింగ్ టేబుల్ మీద ఆవకాయ నూనె. అవి కూడా జిడ్డు బాగా పట్టేసింది. అవన్నీ కూడా తుడిచేసుకుని నీట్‌గా అయితే చేసేసుకున్నా డైనింగ్ టేబుల్. అండ్ ఇప్పుడైతే బట్టలు మడతేస్తున్నాను. అండ్ ఈ బట్టలన్నీ మడతేయటానికి కూడా ఒక 2 అవర్స్ పట్టిందండి. అంట్లు తోమడానికి ఎంత టైం అయితే పట్టిందో ఈ బట్టలన్నీ మడతేసి ఎక్కడెక్కడ సదురుకోవడానికి అంతే టైం పట్టిందనమాట. అసలు ఎన్ని బట్టలో 5 రోజుల బట్టలనమాట ఇవన్నీ గూడా. 5 రోజులవి ఒకేసారి ఉతికేసాననమాట. ఈ ఉతికినయి మడతేసేలోపు ఇంక ఇంట్లో డిషుం అయ్యేటప్పటికి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయన్నమాట. మీ ఇంట్లో గూడా ఇలాంటి గొడవలు అవుతూ ఉంటాయా? గొడవలైతే ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు అన్నది కామెంట్ చేయండి. నేనైతే అరిచి గీ పెట్టినా గూడా నేను ఫస్ట్ సారీ చెప్పనండి. ఎందుకంటే మాక్సిమం నా వైపు తప్పు ఉండదు. ఒకవేళ నా వైపు తప్పుంది అంటే గనక ఎళ్ళి ముందు మా వారికి సారీ చెప్పేసి, ఇంక సర్లే గొడవ వదిలేసాను ఇక్కడితో అనేసి అయితే వదిలేస్తాను. అదే నా తప్పు లేకుండా మా వారంటే గనక ఖచ్చితంగా నాకు సారీ చెప్పాల్సిందే, బతులాడాల్సిందే. అప్పటిదాకా నేను స్ట్రైక్ అయితే చేస్తానే ఉంటాను. ఇంక ఇంట్లో పనులైతే ఇక ఆపకూడదని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం ఎంత నీట్‌గా ఉంచుకుంటే అంత మంచిదనమాట. అండ్ నొసవలు వచ్చేసినాయి. ఇంకా ఈ నొసవలు పోయేదాకా కూడా మళ్ళా అగరబొత్తులనేసి, అవనేసి, ఇవనేసి బోలెడు చిట్కాలు మళ్ళా ఫాలో అవ్వాలి. ఇంక ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు నొసవలైతే అస్సలు రానివ్వకూడదండి. ఇంక నేను వెర్రి కోపంతోటి ఇంకా అలాగైతే అన్నీ వదిలేసాను గానీ, అసలు ఇలా అయితే ఉంచుకోకూడదు. నాకు ఈ తర్వాత అర్థమైంది. ఆ కోపంలో ఏం చేయలేమండి. ఎక్కడ పడితే అక్కడ అన్నీ వదిలేసి కూర్చున్నా అనమాట. అందుకని అంటారేమో తమ కోపమే తనకు శత్రువు అనేసి. అదే అయ్యిందనమాట. ఇవన్నీ 2 రోజుల పని ఒకే రోజు చేసుకునేటప్పటికి సుక్కలు కనిపించినాయి అనుకోండి. మామూలుగా కూడా కాదనమాట. ఓ పక్క వంట, ఓ పక్క ఈ బట్టలు మడతేసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం, ఇల్లు ఊడ్చుకుంటాం. ఇంకా మామూలు కాదనమాట. మీకు మొన్న చెప్పాను కదా! ఇలాగా నేను ర్యాక్‌లు ఇలాగ 2 కట్టించుకున్నాను. స్టీల్‌యి పైపులు 2 ఏయించుకున్నానని చెప్పాను కదా! అప్పుడు మీకు క్లియర్‌గా చూపించడం కాలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా హ్యాంగర్స్ అయితే పెట్టేసుకుంటున్నా. నాకు ఇలా హ్యాంగింగ్ చేసుకోవాలంటే బట్టలు చాలా ఇష్టం అనమాట. ఇక కింద వరుస వచ్చేటప్పటికి మా పిల్లలియి, పై వరుస వచ్చేటప్పటికి నా ఒక్కదానియి అనమాట. ఇంకా పట్టు చీరలు అలాంటివే బీరువాలో పెట్టుకున్నా. ఫ్రిడ్జ్ అని చెప్తున్నాను చూడండి. బీరువాలో పెట్టుకున్నా. ఇంకా మిగిలిన డైలీ వేర్ అంతా కూడా ఇక్కడే పెట్టేసుకున్నా. చాలా హాయిగా ఉంటది. ఎప్పుడైతే ఏ చీర కట్టాలనుకుంటున్నామో ఆ చీరని చక్కగా తీసుకొని అలాది వాడేసుకోవచ్చనమాట. భలే క్యూట్ ఉంటది. నాకిలా ఎప్పటినుంచో ఉందనమాట. ఆఖరికి ఈ కోరికైతే తీర్చేసుకున్నా. ఎవరిని పెట్టుకోలేదు. నాకు నేనే చేసుకున్నా అనమాట. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు మనకి మనం అనమాట. ఇంక ఇదనమాట ఇవాల్టి క్లీనింగ్ వీడియో, ఇవాల్టి వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి నచ్చిద్దో, ఎంతమందికి నచ్చదో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. కాకపోతే మీతోటి అలా కంటిన్యూగా ఏదో ఒక రూపేణా మీతో కనెక్ట్ కావాలి, మీ ముందుకి నేను రావాలి అనేసి ఈ వీడియోతోటి మీ ముందుకొచ్చాను. ఇది మీకు నచ్చినా, నచ్చకపోయినా
ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే మీ కామెంట్ నాకు చాలా విలువైనది. దీనికి మాత్రం నేను లైక్ అడగాలన్నా కూడా నాకు అడగబుద్ధి కావట్లే. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో మీకు ఏదైనా ఒక చిన్న విషయాన్నో ఏదో ఒకటి నేర్పితే మిమ్మల్ని ఏదైనా అడగటానికి నాకు ఇష్టంగా ఉంటుంది. కానీ నేను ఇందులో ఏమీ నేర్పలేదు అని నా ఫీలింగ్. అయినా ఎందుకు పెట్టావా అంటే నన్ను మర్చిపోకుండా ఉంటారని పెట్టాను. ఇంక ఈ వీడియోతో ఇంతే ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పటిదాకా బాయ్.